అందరికీ నమస్కారం. నా తెలుగు కథల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం 'ముంగీసా పిల్లాడు' అనే ఒక కథ తెలుసుకుందామా? ఇంకా కథలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే ఒక ఊరిలో భాస్కర శర్మ, కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు దాన ధర్మాలు చేసేవారు మరియు ఎంతో దయగలవారు. వారికి కొంతకాలం వరకు పిల్లలు కలగలేదు. పిల్లల కొరకు ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేసేవారు. వారి పూజలు ఫలించి పన్నంటి బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డని ఎంతో ప్రేమగా, అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగీస కనిపించింది. దానిని చూసి అక్కడ నిలబడ్డాడు. ముంగీస అతని దగ్గరకు వచ్చింది. ముంగీసను పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యకి చూపిస్తూ, ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది, దీనిని మనం పెంచుకుందాం అని చెప్పాడు. అప్పుడు ఆమె, అవునవును, మన బిడ్డ కాపలాగా కూడా ఉంటుంది అని అన్నది. ఆ రోజు నుండి బిడ్డతో పాటు ముంగీసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు. ఒకరోజు భాస్కర శర్మ పూజలు చేయడానికి బయటికి వెళ్తాను, బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు. కమలమ్మ కొంతసేపటి తర్వాత ఇంటి పని, వంట పని చేసి ముంగిసకు ఆహారం పెట్టింది. బిడ్డకు పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టింది. మంచినీళ్లు తేవడానికి బావి వద్దకు వెళ్తున్నాను, నేను వచ్చే వరకు బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని ముంగిసతో చెప్పి బిందె పట్టుకొని బయలుదేరింది. సరే అన్నట్టు తలూపింది ముంగిస. ఉయ్యాల్లో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కాస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఒక నల్ల తాచుపాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఉయ్యాల్లో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించింది. ఒక్కసారిగా ఎగిరి ఆ పామును పట్టుకొని కొరికి చంపేసింది. అప్పుడు ముంగిస మూతికి రక్తం అంటుకుంది. బిడ్డను కాపాడిన సంతోషంతో ఇంటికి ఎదురుగా కూర్చొని ఆ బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో ఉంది. అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగిస మూతికి, ఒంటిపైన ఉన్న రక్తం చూసి, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నా బిడ్డను చంపేసింది అని బోరున విలపించింది. నమ్మినందుకు ఇంత పని చేసిందంటూ ఆవేశంలో నీటి బిందెను ముంగిసపై విసిరింది. ఆ దెబ్బకు ముంగిస విలవిలా కొట్టుకొని చనిపోయింది. ఏడ్చుకుంటూ లోపలికెళ్లేసరికి బిడ్డ ఉయ్యాల్లో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడుతున్నాడు. పక్కనే కింద పెద్ద నల్ల తాచుపాము చచ్చిపడింది. అది గమనించిన ఆ దంపతులు, మన బిడ్డ ప్రాణాలను కాపాడిన ముంగిసను మన చేతులతోనే చంపేశాం అనుకుంటూ బోరున విలపించారు. దీనిని బట్టి నీతి ఏమర్థమైంది? ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. ఇంతటితో కథ సమాప్తం. ఇంకా మీకు ఎటువంటి కథలు కావాలో కింద కామెంట్ చేయండి.